హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను ఈరోజు కామేపల్లిలో ఉన్నటువంటి పోలేరమ్మ తల్లిని దర్శించుకోవడానికి వెళ్ళాము. మా అన్న పెళ్ళికి మొక్కుబడి ఉంది కాబట్టి ఫ్యామిలీ అందరం వెళ్ళాము. ఇక్కడ ఏమేం జరిగిందో, ఎలా ఉంటుందో నేను ఈ వీడియోలో మొత్తం చూపిస్తాను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ చూడండి, ముందుగా పోలేరమ్మ తల్లికి ప్రసాదంగా పొంగలి తయారు చేశారు. ఆ ప్రసాదంని పట్టుకుని గుడి చుట్టూ 3 సార్లు తిరగాలి. మీరే చూడండి ఫ్రెండ్స్, జనాలు ఎంతమంది ఉన్నారో ఆ పోలేరమ్మ తల్లిని దర్శించుకోవడానికి. ఇక్కడ కొబ్బరికాయలు కొట్టే సెక్షన్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కొబ్బరికాయలు కొట్టే దగ్గర జనాలు ఎంతమంది ఉన్నారో, జనాలు చాలామంది ఉన్నారు. ఆ పోలేరమ్మ తల్లికి బలిస్తారు కాబట్టి కోళ్ళు, మేకలు, పొట్టేళ్లను తీసుకుని వస్తారు. మనం తీసుకొచ్చిన మేకపోతుతో పాటు మరో 2 పొట్టేలు కూడా ఉన్నాయి. అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా బొట్లు పెడుతున్నారు కదా, వారు బొట్టు పెట్టినందుకు మనకి ఇవ్వాలనిపిస్తే మనం ఎంతో కొంత డబ్బులు ఇవ్వవచ్చు. మనం ఇవ్వకపోయినా వాళ్ళు ఏం పట్టించుకోరు. ఈ గుడి యొక్క గొప్పతనం ఏమిటంటే అందరూ కూడా డబ్బులు అతికిస్తూ ఉన్నారు. మనం ఏదైనా కోరిక కోరుకొని గట్టిగా మనసులో అనుకొని మనం అక్కడ డబ్బులు అతికిస్తే అది వెంటనే కింద పడిపోతే మనకు కోరిక కూడా త్వరగా జరుగుతుందని, అది నిదానంగా లేటుగా కింద పడితే మనం కోరుకున్నది కూడా నిదానంగా జరుగుతుందని ఒక నమ్మకం. అందరూ కూడా వాళ్ళు అతికించిన డబ్బులు ఎప్పుడెప్పుడు కింద పడతాయని చేతులు 2 అడ్డం పెట్టి ఎదురు చూస్తూ ఉన్నారు. మనం కూడా అతికించాంలే, కానీ నిదానంగా పడతాయో పడో మనకు తెలియట్లేదు. ఇంకా ఇక్కడ చూసినట్టయితే డ్రింకర్ సెక్షన్. వచ్చి ఆ తల్లికి ఇంకా తాగనని మొక్కుకొని ఒక తాయిత్తు కట్టుకొని ఒక నిమ్మకాయ కొరిగితే ఇంకా తాగకూడదు అని నమ్మకం. అందుకే చాలామంది డ్రింకర్స్ కూడా ఇక్కడికి గుడి దగ్గరికి వస్తారు. ఇదిగో చూడండి, మనం తీసుకువచ్చిన మేకపోతుని బలివ్వడానికి సిద్ధం చేస్తున్నారు. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది కూడా. ఇంకా ఇక్కడ మనం ఏమైనా వెహికల్స్ కొంటే వాటికి పూజలు కూడా చేస్తారు. ఆటోలు, కార్లు, బైకులు అన్నిటికి కూడా పూజలు చేస్తారు. ఆ తర్వాత ఇక్కడ మీరు గమనించినట్టయితే గుండు చేయించుకునే సెక్షన్ కూడా ఉంది. అంటే ఆ అమ్మవారికి మొక్కుబడి ఎంటుకలు ఇవ్వాలని ఉంటే గుండు చేయించుకునే సెక్షన్ కూడా ఇక్కడ ఉంది. ఈలోపు మన వాళ్ళు ఖాళీగా ఉండటం ఎందుకు అన్న, ఏదైనా ఫన్నీ వీడియో చేద్దామంటే ఒక ఫ్రాంక్ వీడియో చేసాము. అది కూడా మన యూట్యూబ్ ఛానల్లోనే అప్లోడ్ చేసాము, చూడండి. బాగా ఎండగా ఉంది అంటే ఐస్ క్రీమ్ తినడానికి వెళ్ళాము. అక్కడ ఐస్ క్రీమ్ తీసుకున్నాము. ఇదిగో చూడండి, కొంచెం దూరం నుంచి చూస్తే గుడి ఈ విధంగా ఉంటుంది. గుడికి చాలామంది వచ్చారు, ఎన్నో వెహికల్స్ కూడా వచ్చాయి. ఇక్కడ అమ్మవారు ఒంట్లోకి వచ్చారు, ఒక పెద్ద ఆమెకి. ఈ విధంగా ఒంట్లోకి వచ్చి ఏమైనా తప్పులు జరుగుతున్నా లేకపోతే ఏమైనా పూర్తి చేయాలన్నా కూడా చెప్తారు అని ఒక నమ్మకం. ఇక్కడ మొత్తం జాతకాల సెక్షన్. మీరు గమనించినట్టయితే ప్రతి ఒక్కరూ కూడా ఫుల్ బిజీగా ఉన్నారు. అంటే వారు చెప్పే మాటలు ఆ విధంగా ఉంటాయి, మనం నమ్మేటట్టుగా. ఈలోపు మా తమ్ముడు కూడా వచ్చి, అన్న నేను జాతకం చెప్పించుకుంటాను అన్న అంటేసరికి వీడియో తీయమంటే తీసాము. ఇక్కడ అమ్మవారికి చీరలు కూడా అమ్ముతున్నారు. ఈ చీరలు తీసుకొని మనం అక్కడే అమ్మవారికి చెల్లించవచ్చు. ఆ అమ్మవారి దగ్గరికి వచ్చిన భక్తుల కోసం గుడి చుట్టూ రూములు కట్టించారు. అంటే మనం వచ్చినప్పుడు రూమ్లోనే ఉండి సామాన్లు పెట్టుకొని నైవేద్యాలు, ప్రసాదాలు వండుకోవడానికి అన్ని విధాలుగా మనకంటూ ఒక రూమ్ లాగా ఉంటుంది అన్నమాట. ఇక్కడ వచ్చేసి మన వాళ్ళు, మనం అందరం ఎవరైతే కలిసి వచ్చామో మన వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. నిదానంగా వంట కూడా అయిపోవచ్చింది. అంత జాగ్రత్తగా బండి ఎక్కించారు. అంతా గుడి దగ్గరే తినాలి అనుకుంటే గుడి దగ్గరే మళ్ళీ ఎంతోమంది ఉంటారు, గోలగోలగా ఉంటుంది అని చెప్పి ప్రశాంతంగా బయటికి వెళ్ళిపోయాము. బయటికి వెళ్ళిపోయి ప్రశాంతంగా ఒక చెట్టు చూసుకొని ఆ చెట్టు కింద కూర్చొని అందరం కూర్చొని తిని బయలుదేరి వచ్చేసాము.